ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో ఒక తల్లి కడుపు కోత, ఆమె ఆవేదన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను అంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక కన్న తల్లికి తన బిడ్డ చనిపోయాడనే నిజం కంటే కనీసం ఆ బిడ్డ చివరి ఆనవాళ్లు కూడా దక్కలేదనే బాధ ఎంత నరకాన్ని చూపిస్తుందో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆస్తులొద్దు, బిడ్డ కావాలి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఆస్తుల గొడవలు లేదా పరిహారాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ తల్లి ఏమంటున్నారంటే, నాకు వాళ్ళ ఆస్తులు వద్దు, వాళ్ళ పొలాలు వద్దు, వాళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు, నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నాను. 2 నెలలవుతోంది నా కొడుకు దూరమై, కానీ ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డను కోల్పోయిన బాధ ఒకవైపు ఉంటే, చనిపోయిన సాయికృష్ణపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు ఆ తల్లిని మరింత కొంగదీస్తున్నాయి. నా కొడుకు క్రిమినల్ అంటూ కొందరు చేస్తున్న ప్రచారాలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు సమాజంలో ఉన్న పెద్ద క్రిమినల్స్ కంటే నా కొడుకు ఏమాత్రం క్రిమినల్ కాదు, వాడెంతో నిజాయితీగా ఉండేవాడు అని స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే హంతకురుగా మారారనే ఆరోపణలు రావడం. సిఐ నాగరాజ్ అనే అధికారి తన కొడుకును తీసుకువెళ్లి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి లాఠీలతో అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశాడని విజయలక్ష్మి గారు నేరుగా ఆరోపిస్తున్నారు. అసలు దేనికోసం చంపారు, ఎందుకు చంపారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో వాటన్నింటినీ బయటకు లాగాల్సిన బాధ్యత ఉంది. తన కొడుకును ఒక స్టేషన్ అని కాకుండా ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కలిసి మార్చి కొట్టారని ఆమె సంచలన నిజాలు బయటపెట్టారు. తన ఫోన్ లాక్కుని తన కళ్ల ముందే బిడ్డను తీసుకువెళ్లి అంత దారుణానికి ఒడిగట్టారని చెప్తున్నారు. ఒక అసహాయురాలైన ఆడదానిలా నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎవరిని న్యాయం అడగగలను, నా బిడ్డ గుర్తొచ్చినప్పుడల్లా నేను కూడా చచ్చిపోవాలనిపిస్తోంది అని ఆమె గుండె పగిలేలా ఏడుస్తున్నారు. మిగతా నిందితులను ఎందుకు వదిలేశారు? ఈ దారుణానికి సంబంధించి పోలీసులు కేవలం 4 లేదా 5 మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని విజయలక్ష్మి గారు ఆరోపిస్తున్నారు. కానీ నా ఇంటికి వచ్చిన వాళ్ళు, నా బిడ్డను తీసుకురమని ఆర్డర్ వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని, వారిపై ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. పోలీస్ అధికారి కాదు, పెద్ద క్రిమినల్. సిఐ నాగరాజ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి. వాడసలు పోలీస్ వాడు కాదని, కాకి డ్రెస్ వేసుకున్న ఒక పెద్ద క్రిమినల్ అని ఆమె మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ పైన దొరికిన బూడిద ఎముకలు నా కొడుకువేనని గ్యారంటీ ఏంటి? వాడు ఇంకా ఎంతమందిని చంపి అక్కడ దాచాడో ఎవరికి తెలుసు అంటూ తీవ్రమైన అనుమానాలను వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రాణభయం. సాయికృష్ణను చంపడమే కాకుండా ఇప్పుడు సాక్ష్యాలను నాశనం చేయడానికి మరియు కుటుంబానికి ప్రాణభయం. సాయికృష్ణను చంపడమే కాకుండా ఇప్పుడు సాక్ష్యాలను నాశనం చేయడానికి మరియు నోరు నొక్కేయడానికి తమ కుటుంబాన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారని విజయలక్ష్మి గారు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పోలీస్ అధికారి బయట చాలా పెద్ద క్రిమినల్ నెట్వర్క్ ఉందని, ఎంత మందిని చంపుతావురా, ఆ పాపం ఊరికే పోదు, నీకు నీ బిడ్డలకు ఖచ్చితంగా తగులుతుంది అంటూ ఆమె శాపనార్థాలు పెట్టారు. స్టేషన్లో జరిగిన అవమానం. తన కొడుకును స్టేషన్లో నిర్బంధించిన సమయంలో జరిగిన అవమానాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. నా కొడుకుని ఒక్కసారి చూపించండి అయ్యా, కనీసం నాతో మాట్లాడించండి అని కాళ్లు పట్టుకుని బ్రతిమలాడినా పోలీసులు కరగలేదన్నారు. పైగా మా సిఐ ఊరుకోడు, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అంటూ తన్ను నెట్టేశారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఆవేదన. ఈ కేసులో రాజకీయ నేతల తీరుపై కూడా ఆ తల్లి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఒక 14 సంవత్సరాల అమ్మాయికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చిన తర్వాత కూడా కోర్టులో కేసులు నడుస్తున్నా పవన్ కళ్యాణ్ గారు పదే ఈ విషయంపై తప్పుడు కామెంట్స్ చేయటం ఎంతవరకు న్యాయమని ఆమె అడిగారు. ఓట్లేసి గెలిపిస్తే దక్కిన బహుమతి. మేమంతా కాపులమేనని, పవన్ కళ్యాణ్ ను నమ్మి ఓట్లు వేసి గెలిపించుకున్నామని, దానికి మాకిచ్చిన బహుమతి ఇదా అని ఆమె ఆవేదన చెందారు. నా కొడుకు నీకు పెద్ద ఫ్యాన్ అని, నీ వెనకాల తిరిగిన వాళ్ల వెనకాల కూడా వాడు తిరిగాడని గుర్తు చేశారు. కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా ప్రెస్ మీట్లలో మాట్లాడడం తగదన్నారు. చివరిగా ఆమె మాట్లాడుతూ, చట్టాన్ని నమ్ముకున్నానని, చట్టపరంగానే తనకు పూర్తి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు మాయ మాటలు చెప్తూ ఇక్కడికి అక్కడికి తిప్పుతున్నారని, అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని మాయలు చేసినా నా బిడ్డ బూడిద నాకు ఇప్పించండి, నేను వాడు లేని లోకంలో బ్రతకలేకపోతున్నాను అంటూ కన్నీటి ముగింపు పలికారు. ఒక కన్న తల్లి ఆవేదన విన్నారుగా. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న, రేపు చేస్తే ఊరుకుంటానికి బయట
వీళ్ళు కోర్టులో ఎందుకున్నాయి వదిలేయటానికి? చేయలేదని చెప్పి నేను చెప్పకూడదు, నేను వాళ్ళ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏ వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది. మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు. ఆ అమ్మాయి బతికుంది. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులని, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడినా బాధ ఉండదు, ఇది ఉండదు. ప్రెస్ మీట్ లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే ఇది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నాను అయ్యా. నా